హాయ్ అండి, గుడ్ మార్నింగ్. పొద్దున్నే 7కు లేచాను. పొద్దున్న నుండి నేను ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, యూట్యూబ్ వీడియోస్ తీసుకుంటూ నా ఫుల్ డే ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఎప్పుడు నేను మార్నింగ్ 6కి 6:30కి అలా లేస్తాను. ఈ శీతాకాలంలో చలికి త్వరగా లేవాలన్నా లేవలేకపోతున్నాను. ఈ చలికి బద్ధకం పెరిగిపోతుంది బాగా. నేను లేచేసరికి బయట మంచేం పడట్లేదు కానీ చలి బాగా ఉంది. లాస్ట్ వీడియోలో గార్డెన్లో మొక్కలు పెట్టాం కదా, మొక్కలు అయితే చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. మా ఆయన పిల్లలు ఇంకా పడుకున్నారు, లేవలేదు. మా పిల్లలకి ఈరోజు స్కూల్ ఉంది. వాళ్ళ స్నానానికని ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టాలి. వేడి నీళ్ళకి మేము హీటర్ని వాడుతున్నాము. మాకు వాటర్ అసలు గీజర్ పెడతా అంటున్నారు కానీ ఎప్పుడు పెడతారో ఏంటో ఇంకా పెట్టలేదు. అప్పటి వరకు ఈ హీటర్తో సర్దుకుంటున్నాము. మేమే గీజర్ పెట్టించుకోవాలన్నా పెట్టించుకోవచ్చు, కానీ ట్రాన్స్ఫర్లో అయితే మళ్ళీ అన్ని సామాన్లు తీసుకొని వెళ్ళాలనేసి మేము పెట్టించుకోలేదు. వేడి నీళ్ళు అయ్యే లోపల మాకు వాటర్ అసలు పక్కనే రివర్ ఉంటుంది. ఇప్పుడు రివర్ సైడ్ వెళ్ళి పాలు బ్రెడ్ తీసుకొని రావాలి. మా ఆయన మా పిల్లలు లోపల ఇంక పడుకున్నారు కాబట్టి జస్ట్ బయట గడపెట్టేసి బయలుదేరిపోయాను. నాకే చలికి బద్ధకంగా ఉందేమో అనుకున్నాను కానీ మాకు వాటర్ అసలు అందరికీ ఇలానే ఉన్నట్టుంది. రోడ్లో ఎవ్వరూ లేరు, నేను తప్ప. ఇది మా క్వార్టర్ అసలు గేట్ అనమాట. ఇది దాటి పక్కకి 2 అడుగులు వేస్తే రివర్ సైడ్ వచ్చేస్తుంది. 7కి లేవడమే నాకు కష్టంగా ఉందంటే ఏ టైంకి లెగిసిపోయారో ఏంటో. ఇంకా చాలా మంది వాకింగ్లు చేస్తున్నారు. పొద్దున్నకి రివర్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. నేను ఎప్పుడు కూడాను ఈ బండి దగ్గరే పాలు పెరుగు ఏమన్నా సరే ఇక్కడికే వచ్చి తీసుకుంటా అనమాట. చూడండి ఎన్ని రకాల బ్రెడ్లు బిస్కెట్లు ఉన్నాయో. ఇంక ఇవి తీసుకున్న తర్వాత పక్కనే ఒక తాత సపోటాలు అమ్ముతుంటే సపోటాలు తీసుకోవడానికని వెళ్ళాను. कैसे चीकू है, सफेदा बांग्ला तो सफेदा नहीं है। तो चीकू दाम दाम कितना है? दाम 80 टका किलो। 80 टका। अच्छा मीठा है? अच्छा मीठा है। చూసారు కదా, నా హిందీ ఎలా ఉంటుంది. వచ్చి రాని హిందీతో మేనేజ్ చేసి నాకు కావాల్సినవి అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళి కొనుక్కోగలుగుతున్నాను. ఇంకా ఇంటికి రావడమే వంటగదిలోకి వెళ్ళి నా పనులు స్టార్ట్ చేశాను. పిల్లలకి వాటర్ బాటిల్లో వాటర్ పెట్టేసి తెచ్చిన పాలు మరగబెట్టడానికి అనేసి ఇండక్షన్ స్టవ్ మీద పెట్టాను. మధ్యాహ్నం లంచ్లోకి తోటకూర పప్పు వండుదామనేసి పప్పు కడిగి నానపెట్టాను. పాలు పొయ్యి మీద ఉన్నప్పుడు వేరొక పక్క పొయ్యి మీద ఏమీ పెట్టుకోను. ఒకవేళ పెట్టాను అంటే పాలు పొంగి వరదలైపోవడం ఖాయమనమాట. ఇప్పటికే చాలా సార్లు ఇంట్లో పాలు పొంగబెట్టేశాను. అందుకే పాలు మరిగిన తర్వాత ఇండక్షన్ స్టవ్ ఆఫ్ చేసి పిల్లల బాక్సుల్లో కానీ బ్రెడ్ టోస్ట్ చేశాను. పావు తక్కువ 8 అయితే అలారం సైరన్ మోగుద్ది. సైరన్ పావు తక్కువ 8 అయితే నాకు అలారం మోగినట్టే. ఇంక మా పిల్లలకి లేపేస్తాను. చిన్నమ్మా వేకప్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వేకప్ వేకప్ వేకప్, గుడ్ మార్నింగ్. బ్రష్లు స్నానాలు అన్నీ అయిపోయాయి. పొద్దున్నకి వేడి నీళ్ళతో పోసినా సరే మా పిల్లలు పాపం చల్లటిపోతున్నారు. అందుకే యూనిఫామ్లు వేసేసాను. మామూలు స్వెటర్లు వేస్తే స్కూల్కి అలౌ చేయరు. అందుకే యూనిఫామ్కి మ్యాచ్ చేయాలా స్వెటర్ అండ్ క్యాప్లు తీసుకున్నాము. ఇంకా రెడీ చేస్తాను. ఇంక ఇప్పుడైతే పాలు వీళ్ళకి వేడి చేసి ఇవ్వాలి. పాలు తాగిస్తావా జసి? ఓకే. మా పిల్లలకి కొద్ది రోజుల నుండి డివైన్ ఫుడ్స్ వల్ల ఏబీసీ మిక్స్ పాలల్లో కల్పిస్తున్నాను. డివైన్ ఫుడ్స్ లో ఉండే ప్రోడక్ట్స్ అన్ని తమిళనాడు ట్రెడిషనల్ సూపర్ ఫుడ్స్ ఫ్రమ్ నేటివ్ ఫార్మర్స్ అనమాట. వీళ్ళ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ఈ ఏబీసీ మిక్స్ లో మనకి యాపిల్, బీట్రూట్, క్యారెట్ తో పాటు డ్రై ఫ్రూట్స్ అండ్ పామ్ జాగరీతో తయారు చేస్తారంట. ఇది పిల్లలకి చాలా మంచిది. డైలీ ఇది తాగితే పిల్లల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా లేడీస్ లో బ్లడ్ హిమోగ్లోబిన్ పెరగడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్కిన్ గ్లో అండ్ ఐసైట్ కూడా యూజ్ అవుతుంది. ఈ డివైన్ ఫుడ్స్ లో నయనతార అండ్ విఘ్నేష్ శివన్ ఇన్వెస్ట్ చేశారంట. వాళ్ళకి ఈ ప్రోడక్ట్స్ చాలా బాగా నచ్చాయంట. మా పిల్లలు కూడా ఈ ఏబీసీ మిక్స్ పాలల్లో కల్పిస్తుంటే చాలా ఇష్టంగా తాగుతున్నారు. వీళ్ళ ప్రోడక్ట్ ప్రైజెస్ కూడా ఎక్కువగా 200-300 మధ్యలోనే ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ గా ఉంది. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. పిల్లల బాక్సుల్లో కానీ బ్రెడ్ టోస్ట్ చేశాను కదా, అవి కట్ చేసి బాక్సుల్లో పెట్టి ఎవరి బ్యాగుల్లో వాళ్ళకి సర్దేశాను. ఇంకా అసలే శీతాకాలం కదా, కాళ్ళ చేతులు తెల్లగా కనబడుతున్నాయి, ఏం బాగుండట్లేదు. అలా అని కొబ్బరి నూనె రాద్దామని చూస్తే కొబ్బరి నూనె కూడా బాగా చలేసినట్టుంది, గడ్డకట్టుకుపోయింది. ఇంకా మా పిల్లలకి వ్యాజ్లైన్లు ఏమి ఎక్కువగా రాయను, చక్కగా కొబ్బరి నూనె రాసేస్తాను. ఇంకా టైం అయిపోతుందని షూలు సాక్స్లు వేసేసి బాటిల్లు బ్యాగులు ఎవరి వరకు తగిలించేశాను.
అప్పటికి బయట కాస్త ఎండ వచ్చిందనమాట. ఇంకా ఎండలో నిల్చొని కాస్త చలి కాసుకుందామని వెళ్ళామో లేదో ఇంతలోనే స్కూల్ వ్యాన్ వచ్చేసింది. ఇంకా మా ఓడి మూతికి లిప్ బామ్ రాశాను, అది ఎక్కడ పోతుందో అని మా చిన్నోడు లిప్ కి చాలా ఇచ్చేస్తున్నాడు. జోష్నా జోషి బాయ్. ఇంకా మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయినారు. గుడ్ మార్నింగ్. ఇంకా మాకు కూడా టిఫిన్ లో కానీ బ్రెడ్ టోస్ట్ చేసుకొని తిన్నాము. మా ఆయన షిఫ్ట్ డ్యూటీలు, అందరికి ఆదివారం సెలవు అయితే మా ఆయనకి మంగళవారం సెలవు. మా ఆయన స్పెషల్. టిఫిన్ చేసిన తర్వాత బెడ్రూమ్ లో విండోస్ తీసి ఇల్లు అవన్నీ తుడిసాను. సోఫాలు, డైనింగ్ టేబుల్ ఇవన్నీ లేకముందు ఇల్లు తొడడం త్వరగా అయిపోయేది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఎరకెరకలు తుడిసేసరికి చాలా టైం పట్టేస్తుంది. లాస్ట్ సార్ ఇక్కడ కొంచెం తెల్లొచ్చిన తర్వాత పువ్వుతో నేను కూర వండాను కదా, ఫ్రై లాగా కొబ్బరి కూర అదేసి ఆ గెల అనమాట. ఇప్పుడు ఇలా అయ్యింది. ఇంక పళ్ళు అవుతాకి ఎన్ని రోజులు అవుతాయో ఏటో మరి. మధ్యాహ్నం వంటకి కూరగాయలు తీసుకోవడానికని ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను. తోటకూర ఉంది, తోటకూర పప్పు, కాలీఫ్లవర్, క్యాబేజీ పువ్వు ఫ్రై చేయాలనుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఎప్పుడు నేను ఇలా డొక్కులో పెట్టుకుంటాను అనమాట. కింద ఒక టిష్యూ మీద ఒక టిష్యూ వేసేసి ఇలాగుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. అలాగే కొత్తిమీర కూడా అలాగే పెట్టుకుంటాను ఎక్కువగా. మా ఆయనకి సెలవు, ఇంట్లోనే ఉన్నారు. కూరగాయలు కోయడానికని వాడేస్తున్నాను. పప్పు బియ్యము కడిగిన నీళ్లు నేను అనవసరంగా పడేయకుండా గార్డెన్ లో వీక్ గా ఉన్న మొక్కలకి పోస్తుంటాను. ఈ రోజు పాలతను కూడా చాలా త్వరగా వచ్చేసారనమాట. క్యా దాదా జల్దీ ఆగియా. ఆవు పాలను అమ్ముతారు కానీ మన ఊర్లో దొరికేంత మంచి పాలు అయితే ఇక్కడ దొరకవు. ఇంకా ఏవో ఒకటి తీసుకోవాలి కదా అని తీసుకుంటున్నాము. ఉల్లిపాయలు హస్బెండ్స్ కి ఏదైనా ఒక పని చెప్పాము అంటే అది ఎలా చేసినా, బాగా చేసినా, చెయ్యకపోయినా సరే బాగుంది, బాగా చేశారని చెప్పేయాలి. అలా చెప్పేసాం అనుకోండి, ఇంకోసారి ఏదైనా చెప్తే చేస్తారు. నువ్వు అలా కాదు ఇలాగా నువ్వు బాగా చేయలేదు అన్నాం అనుకోండి, ఇంకోసారి చేయమన్నా చేయరు. హస్బెండ్ తో పని చేయించడం కూడా ఒక ఆర్టే. మరి మీరేమంటారు? అన్నం ఉడికిపోయింది, వార్చేశాను. మా ఆయన తోటకూర కట్ చేసి ఇచ్చేశారు. ఈ లోపల క్యాబేజీ పువ్వు ముక్కల్ని వేడి నీళ్ళలో వేసి తీసేసాను. ఒక పక్క పప్పు పెట్టేశాను అనమాట. ఈ పిల్లి చూడండి ఎక్కడ ప్లేస్ లేనట్టు వచ్చి బండి మీద కూర్చొంది. ఆ అన్వేష్ అన్నట్టు వెళ్ళి చదువుకో, చదివితే బాగుపడతావు అని చెప్పాలని ఉంది. కానీ ఆ పిల్లి ఏమో బెంగాలీది, నాకేమో బెంగాలీ రాదు. ఇంకేం చేస్తాము, నోరు మూసుకొని వచ్చి లోపల నా పని నేను చేసుకుంటున్నా. క్యాబేజీ పువ్వు ఫ్రై చేశాను. తోటకూర పప్పుకి పప్పు కూడా ఉడికిపోయింది. తోటకూర పప్పు కలిపి కుక్కర్లో పెట్టి ఉడికించే కంటే పప్పులో పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి ఉడికించుకోవాలి. తర్వాత పోపు పెట్టి అందులో తోటకూర వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న పప్పు వేసి కలిపి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇది యూట్యూబ్ లో చూసి ఒకసారి చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. అప్పటి నుండి తోటకూర పప్పు అంటే ఇలానే చేస్తున్నాను. క్యాబేజీ పువ్వు ఫ్రై కూడా అయిపోయింది. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తాను. నేను ఇక్కడ ఎంత కష్టపడి వంట చేసేస్తుంటే మా ఆయన మాత్రం చక్కగా సోఫాలో కూర్చొని ఆరెంజ్ తినుకుంటున్నారు. ఇంక నేను దగ్గరకు వెళ్ళి నాకు లేదా ఆరెంజ్ అంటే ఒక తనిచ్చారు. ఇంకా అన్నం వండేసాను, కూర వండేసాను, పప్పు కూడా అయిపోవచ్చింది. ఇంక ఇక్కడ చూడండి గిన్నెలు ఎన్ని ఉన్నాయి. ఇంక గిన్నెలన్నీ ఇప్పుడు తోమాలన్నమాట. గిన్నెలన్నీ తోమేసి కడిగేసి ఎక్కడక్కడ పేర్చేసి గ్యాస్ స్టవ్, ఇండక్షన్ స్టవ్ క్లీన్ చేసి నేను ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకుందామని కూర్చునేసరికి టైం 11:50 అయిపోయింది. ఇంకా 10-15 నిమిషాల్లో మా పిల్లలు స్కూల్ నుండి కూడా వచ్చేస్తారనమాట. ఇంకా ఈ లోపల ఫుడ్ అండ్ ఫార్మ్ అనే ఛానల్లో బాబాయ్ గారిది కుకింగ్ వీడియో చూసాం కాసేపు. ఇంకా 12 అయింది. మా పిల్లలు స్కూల్ నుండి కూడా వచ్చేసారు. ఇంక ఇది మొదలు రచ్చగుంటది ఇంట్లో, ఇంక ప్రశాంతతే ఉండదు. ఇంక ఇదిగోండి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి షూలు, సాక్స్లు నేను తీస్తే మా ఆయన వంతుకి క్యాప్, స్వెటర్ తీసారనమాట. బాక్స్ లో ఏం పెట్టింది ఈరోజు? అమ్మ ఏం పెట్టింది? బ్రెడ్. బ్రెడ్ ఏ షేప్ లో పెట్టింది? ట్రయాంగిల్ షేప్. తిన్నావా బ్రెడ్? వెరీ గుడ్. ఇంకా యూనిఫామ్లు తీసి నార్మల్ డ్రెస్సులు వేసేసాను.
ఈ నార్మల్ డ్రెస్సులు మా ఆయనకి తీసుకొని రా అంటే కబోర్డ్లు అన్నీ ఉన్నాయి, నాకు అవి కూడా తెలియదు అనేసారనమాట చుట్టపోరులాగా. ఇంక నేనే తీసుకుని వచ్చి వేసాను. ఈ క్యాపులు పెడుతుంటే ఆ ఏకలు అటు ఇటు అలా నిలబడి ఉండిపోతున్నాయి, వంచినా వంగట్లేదు. వాళ్ళకి నచ్చిన కూరలు అయితే ఇలా కలిపేసి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు. ఒక్కొక్కసారి నచ్చని కూరలు అయితే నేను పెట్టినా సరే తినరనమాట. ఇంకేం చేస్తాం, తప్పదు. ఇంకెళ్ళుకోండి, ఇద్దరికి సేమ్ ప్లేట్లు, సేమ్ స్టడీ టేబుల్, సేమ్ వాటర్ బాటిల్, సేమ్ డ్రెస్ అనమాట. ఏది ఎంతరావు చేంజ్ అయినా ఒప్పుకోరు. ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే మేము కూడా ఆకలేస్తుంది అనేసి మేము కూడా ఒక సైడ్ కూర్చొని తిన్న స్టార్ట్ చేస్తాము. 12:30 పావుతకు 1 గంట ఆ టైంలో మేము తినడానికి కూర్చున్నాము. మేము తినేసాం కానీ మా పిల్లలు ఇంకా తింటూనే ఉన్నారు. ముద్దకి నారాయణ అన్నట్టు ముద్దకి తినమ్మా తినమ్మా అని గుర్తు చేస్తుంటే ఒక్కొక్క ముద్ద తింటున్నారనమాట. వాళ్ళు లేటుగా తింటుంటే ఒక్కోసారి నాకు ఇసుకొచ్చేసి నేనే వాళ్ళకి తినిపించేస్తాను. మా అమ్మ కదా, వాళ్ళ మట్టుకు వాళ్ళకి ఎప్పుడు తినడం వస్తుంది, ఇంకెన్ని సంవత్సరాలు నువ్వు తినిపిస్తావు, వాళ్ళ మట్టుకు వాళ్ళకి వదిలేసి నీ పని నువ్వు చేసుకో అంటది. మొత్తానికి పావుతకు 2కి తినడం కంప్లీట్ అయిందనమాట. చూడండి మళ్ళీ ఎన్ని గిన్నెలు వచ్చాయో. ఇవన్నీ తామాలి మా పిల్లల బాక్స్ లో, ఇంక గిన్నెలు ఇవన్నీ ఫుల్. ఇది 2వ రౌండ్ అనమాట, మళ్ళీ తామాలి. ఈ శీతాకాలంకి నీటిలో చేయట్టాలంటేనే కొంచెం చల్లగా ఉన్నాయి వాటర్. అలాంటిది ఇంకా గంటలు ఇంకా గిన్నెలే తోమడానికి సరిపోతుంది. వాటర్ తోటే పని అనమాట. ఈ వంట తిండి ఎవరికైనా పెట్టారే. పొద్దున్న కంటే ఇప్పుడు గిన్నెలే ఎక్కువ వచ్చాయి అనమాట. ఇంకా గిన్నెలన్నీ తోమేసి కడిగేసి ఎక్కడక్కడ పేర్చేసాను. ఐరన్ కళాయిలో వండిన ప్రతిసారి కూడాను కళాయి దోమిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద హీట్ చేసి ఆయిల్ అప్లై చేసుకుంటాను. ఎలా వాయిస్తా పియానో? మ్యూజిక్ ఎలా వస్తుంది? అబ్బా పదండి ఇంక వచ్చింది. ఇంకా మా పిల్లలకు పడుకోబెట్టేశాను. తర్వాత పొద్దున్న ఎండేసిన బట్టలన్నీ ఆరిపోయాయి. అవి తీసి మడతలు పెట్టి నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకున్నాను. మా ఆయనకి ఫోన్ వచ్చింది, మా ఆయన లెగిసిపోయారు. ఇంక మా పిల్లలు పడుకున్నారు, వాళ్ళకి ఇంక లేపాలి. చీకు చింత లేని జీవితము ఇల్లుకి ఇప్పుడు హ్యాపీగా పడుకున్నారు. ఇప్పుడు కానీ లేకపోతే మళ్ళీ నైట్కి అంత త్వరగా పడుకోరు, మామూలుగా పడుకోరు. 11:30 12కి పడుకుంటారు. ఇంకా లేటుగా లెగిసారంటే ఇంకా లేటుగా పడుకుంటారు అనమాట. గుడ్ ఈవినింగ్. ఏ అమ్మా గుడ్ ఈవినింగ్ చెప్పమ్మా. ఏంటి ఏం కావాలి చెప్తే కదా అమ్మకి తెలుస్తుంది. చెప్పు. స్వీట్ పొటాటో తింటావా? స్వీట్ పొటాటో. పాప్కార్న్ తింటావా? ఒక ప్యాకెట్ ఉంది, అప్పుడు కోఆపరేటివ్ నోట్ తెచ్చింది. నీకే కావాలి ఈవినింగ్ స్నాక్స్? పర్లేదు చెప్పు. మా పిల్లలకి ఏం తింటారని అడిగితే సడన్ గా పాప్కార్న్ కావాలన్నారు. ఎలాగో ఇంట్లో ఒక ప్యాకెట్ ఉంది కాబట్టి చేసేస్తున్నాను, లేదంటే మార్కెట్ కి పరిగెట్టాల్సి వచ్చేది. ఇంకా చేసేసి ఎవరు వాళ్ళకి ఇచ్చేసాను. బాగుందా? ఇంట్లో స్వీట్ పొటాటోస్ ఉన్నాయి, అవి బాయిల్ చేశానమాట. వీటిని మేము ఎర్రకందమాలమని అంటాము. మా సైడ్ అయితే ఎంత పింక్ కలర్ లో ఉండవు, ఇక్కడ మాత్రం పింక్ కలర్ లో ఉన్నాయి. అలా అని ఇక్కడ అమ్మే అతన్ని అడిగితే బాగా కనబడడానికని కలర్ వేసి అమ్ముతామని చెప్పారు. అందుకే కలర్ పోయినంత వరకు 1-2 సార్లు బాగా కడిగి కలర్ పోయిన తర్వాత కొంచెం ఉప్పు వాటర్ వేసి పాప్కార్న్ చేసిన కుక్కర్లోనే ఇంకా పెట్టేశాను. ఒక 3 విజిల్లు వచ్చేసాయి, మెత్తగా ఉడికిపోయాయి అనమాట స్వీట్ పొటాటోస్. ఎవరు తింటారో ఈ స్వీట్ పొటాటోస్, పగలు కక్కుతున్న స్వీట్ పొటాటోస్. So beautiful. Okay, thank you. And handsome. Handsome. Yes, good. Handsome. నువ్వు హ్యాండ్సమ్మా. మరి నాన్న మీ నాన్న ముసలాడైపోతాడు రా, పడ్డాక ఇక్కడ వచ్చేస్తాయి. ఈవినింగ్ స్నాక్స్ తిన్నాక క్యాప్లు స్వెటర్లు పెట్టుకొని పార్కుకు బయలుదేరేసరికి టైం 5 అయ్యింది.
ఇంకా మా పెద్దోడు పాప్కార్న్ తినలేదనమాట, చాలా స్లోగా తింటాడు ఏం తిన్నా సరే. ఇదిగోండి మా క్వార్టర్స్ పక్కనే పార్క్ అనమాట, ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే పార్క్. ఇంకా పార్క్లోకి వెళ్ళి ఆడుకున్నా సరే మా పెద్దోడి చేతిలో ఇంకా పాప్కార్న్ ఉన్నదనమాట. స్లైడ్ ఎక్కేటప్పుడు స్లైడ్కి పట్టుకోవాలి కదా, అందుకోసమని నోటి నింపుగా పాప్కార్న్ పెట్టేసుకున్నాడు. వాళ్ళిద్దరు అక్కడ స్లైడ్ మీద ఆడుకుంటున్నారు అనమాట. నేనేదో కాసేపు అలాగా తిన్నాను కదా, తిన్నది అరగడానికని 2 అడుగులు అటు ఇటు వేస్తున్నాను. మా చిన్నోడికి ఏనుగు బొమ్మ ఎక్కించాను అనమాట. ఏనుగమ్మ ఏనుగు అనుకుని ఆడికి పాట పాడిస్తున్నాను. మా పెద్దోడికి ఎక్కిస్తా అంటే వీడు జడిసిపోయి పారిపోతున్నాడు. టైం 5:30 అయ్యింది. అసలు ఫుల్ చీకటి అయిపోయింది అనమాట. పార్క్ లో జనాలు కూడా పిల్లలు బాగానే ఉన్నారు. మా పిల్లలు ఆడుకుంటున్నారు. నేను కూడా కాసేపు నడిచాను, కాలు పీకుతున్నట్టున్నాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ నడుస్తున్నాను, వాకింగ్ లా చేశాను అనమాట. ఇంకా కాలు పీకుతున్నాయి, అందుకోసం నేను కూడా కాసేపు ఉయ్యాలు ఊక్కుంటున్నాను. ఉయ్యాలన్నీ ఖాళీగా ఉన్నాయి, అంటే అందరూ ఉయ్యాలు ఊకిన చిన్నపిల్లలు ఎవరు లేరనమాట. అందుకోసమే ఉయ్యాలన్నీ ఖాళీగా ఉన్నాయి, అందుకోసమే కాసేపు రిలాక్స్ అవుతున్నాను అనమాట. గట్టి ఊగుతానేమో చలేసేస్తుంది, చల్లగా గాలేసేస్తుంది. అందుకే కాస్త స్లోగా గాలి తగలినట్లాగా నేను స్లోగా ఊపుకుంటున్నాను. ఈడు పొట్టుకున్నాడా కానీ గట్టాడు అనమాట. ఈడి దగ్గర అన్ని చికిత్సలన్నీ మా వాళ్ళు ఇద్దరు కూడా నేర్చుకుంటున్నారు. చూడండి ఈడు ఉయ్యాలు ఎలా ఊగుతున్నాడు. ఇదిగోండి 5కి వచ్చాము, టైం 6 అయిపోతుంది అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం పద, లెట్స్ గో. పార్క్ కి వెళ్దాం అనగానే మంచి హుషారుగా పరిగెత్తుకుంటూ వస్తారు. తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రము పార్క్ లో ఆడి ఆడి పాపం పిల్లలు నీరసొట్టిపోతారు. ఇంకా హ్యాండ్ వాష్ అవన్నీ చేసుకుని హోంవర్క్లు చేయాలి. ఓకే, మా చిన్నోడికి నేను ఇచ్చిన పెన్సిల్ కలర్ నచ్చలేదంట. వాడికి నచ్చిన కలర్ పెన్సిల్ తో రాస్తాడంట. ఒక 4 కలర్ పెన్సిల్ ఉన్నాయి. ఎవరికి ఏ పెన్సిల్ కావాలంటే ఆ పెన్సిల్ తో హోంవర్క్లు చేస్తారు. వీళ్ళకి డైలీ హోంవర్క్లు ఇవ్వరు కానీ వచ్చిన అక్షరాలు మర్చిపోకుండా ఉంటారని నేను డైలీ ఏదో ఒకటి రాయిపిస్తాను. అలా రాస్తే రైటింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. మా పెద్దోడు చూడండి కారు బొమ్మలు మాత్రం వదలట్లేదు. ఇంకా వాళ్ళకి హోంవర్క్లు చేపిస్తూ నేను నైట్ డిన్నర్ లో కానీ చపాతీ ముద్ద కలుపుకున్నాను. చపాతీకి కాంబినేషన్ గా మటర్ పన్నీర్ వండాలనుకుంటున్నాను. అందుకోసమనే మటర్ కూడా వీళ్ళకి హోంవర్క్లు చేపిస్తూ వలుసుకున్నాను. బీన్స్ కదరా, పీస్. నాకు పెళ్ళప్పటి నుంచి పరిచయం అనమాట. 7 సంవత్సరాలు మేము ఎక్కడికి వెళ్తే అక్కడ చోటదికి వచ్చి వాళ్ళ బాబుని తీసుకెళ్ళిపోవడానికని వచ్చింది. వీళ్ళు ముగ్గురు చక్కగా ఆడుకుంటున్నారు కదా, మధ్యలో నేను రాను అనేసారు. ఇంకా మా ఫ్రెండ్ ఒక్కరే వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపు ఆగితే నేను వాళ్ళ బాబుని పంపించేశాను అనమాట. ఇంక ఇప్పుడు పన్నీర్ కర్రీ అయితే వండుతున్నాను. ఇది మా ఆయన షార్ట్ కూడా తీయమన్నారు, అందుకోసమనే ఇంకా షార్ట్ వీడియో కూడా షూట్ చేశాను. వీడియో షూట్ చేస్తూ వంట చేస్తే టైం కొంచెం ఎక్కువే పడుతుందని నాకు అనిపిస్తుంది. ఇంకా మటర్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా చపాతీలు చేసుకోవాలి. నేను ఎప్పుడు చపాతీలు చేసినా సరే ఏం మాత్రము అసలు షేప్ అవుట్ అవ్వనమాట, రౌండ్ గా చాలా బాగా వస్తాయి. ఇంకా చపాతీలు కాల్చుకుంటున్నాను అనమాట. నేను చపాతీలు చేయడం మా పిల్లలు చూడలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే నేను కూడా చేస్తా అనుకొని వీళ్ళు కూడా వచ్చేసి ఆ కర్రకొకెంత పీటకొకెంత ఫుల్ గా ముద్ద అంటించేస్తారనమాట. ఇంకా వాళ్ళు ఆడుకుంటే నేను సైలెంట్ గా చపాతీలు చేస్తాను. తిన్నావా? ఎప్పుడు తిన్నావు? ఎప్పుడు తిన్నావు బువ్వా? గుడ్ నైట్. సరే అయితే అమ్మా ఉంటాను. సరే. డైలీ మా అమ్మలతో ఫోన్ అయితే ఖచ్చితంగా మాట్లాడతాను. మా పిల్లలకి ఇష్టం ఉంటే ఒక్కొక్కసారి మాట్లాడతారు, లేదంటే ఒక్కొక్కసారి మాట్లాడమన్నా మాట్లాడరు అనమాట. ఇంకా మా అమ్మలతో మాట్లాడడం అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలకు చపాతీ పెడుతూ నేను కూడా తినేసాను. మటర్ పన్నీర్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. మా ఆయన కూడా తిన్నారు, మా ఆయనకు కూడా నచ్చింది అన్నారనమాట. ఇంకా అందరం ఒక సెల్ఫీలా తీసుకున్నాము. ఇంక ఇదిగోండి మా వాళ్ళు చూడండి మూతులు వీడియోలో కనబడుతున్నాయా లేదని ఇంకా లపలపలాడిస్తున్నారు. ఇంకా చపాతీలు తిన్న తర్వాత మా పిల్లలకు ఒక ముద్ద అన్నం కూడా పెట్టేశాను. అన్నం అయిపోయింది అనగానే సోఫాలో కప్పల్లాగా ఎక్కిపోయారు. పొద్దున్న నుంచి ఇది 3వ సారి అనమాట గిన్నెలు తాపడము. మళ్ళీ సింక్ నింపుగా అయిపోయినాయి.
నేను తిని మా పిల్లలకి అన్నం పెట్టేసరికి ఆల్రెడీ చెయ్యి కాస్త వరిసిపోయింది. ఇంక గిన్నెలు తప్పకపోతే రేపు పొద్దున్నైనా నేనే తోమాలి. అదేదో ఇప్పుడు తోమెట్టే రేపు పొద్దునకి మళ్ళీ ఇవన్నీ నీట్గా ఉంటాయి. మళ్ళీ స్టార్ట్ మొదలెడదామా? ముచ్చటగా మూడోసారి మళ్ళీ గిన్నెలు తోమడం స్టార్ట్ అయిపోయింది అనమాట. మామూలుగా అయితే నాకు గిన్నెలు తోమడం ఇష్టమే, కొందరు ఇష్టం లేదంటారు కానీ నాకు గిన్నెలు తోమడం అంటే ఇష్టమే. కాకపోతే ఈ శీతాకాలంకి వాటర్ చల్లగా ఉన్నాయి, అందుకే ఇష్టం లేదనమాట. ఇంకా పొద్దున్న నుంచి సింక్ కొంచెం జిడ్డుగా అయిపోయింది, అందుకోసమనే లాస్ట్ పడుకునే ముందు డైలీ ఇలా సింక్ అయితే దోమేస్తాను. ఇంకా గిన్నెలన్నీ ఎక్కడక్కడ పేర్చేసి ఈ రోజుకి వంటగదికి నాకు సెలవు, ఇంకా లైట్ ఆఫ్ చేసేసి వచ్చేసాను. నువ్వు చెప్పే బాయ్ బాయ్ బాయ్, గుడ్ నైట్.